జస్ట్ ఇమాజిన్ దిస్, మీరు ఒక ఫైన్ ఎర్లీ మార్నింగ్ లేచి పాల ప్యాకెట్ కోసమో లేదంటే ఆయిల్ ప్యాకెట్ కోసమో షాప్కి వెళ్తే 10 రూపీస్ ఉన్న మిల్క్ ప్యాకెట్కి 100 రూపీస్, 120 రూపీస్ ఉన్న ఆయిల్ ప్యాకెట్కి 500 రూపీస్ ప్రైస్ చెప్తే ఎలా ఉంటుంది? అండ్ ఇంత ప్రైస్లో కూడా జనాలు లైన్లో నిల్చొని మరి కొట్టుకోవడం చూసి మీ థాట్స్ ఏంటి? అసలు ఏంట్రా ఓవర్ నైట్లో ప్రైజెస్ ఇంతలా పెరిగిపోయాయని ఇంటికెళ్ళి టీవీ ముందు కూర్చుంటే అప్పుడే ఒక న్యూస్, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఇరాన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ని బ్లాక్ చేసిందని. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుండే మన ఇండియా క్రూడ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ని బ్లాక్ చేయడం వల్లనే ప్రైజెస్ అన్ని ఓవర్ నైట్ లో ఇన్ఫ్లేట్ అయ్యాయని అప్పుడు అర్థమవుతుంది. వెల్, ఇది జస్ట్ ఇమాజినేషన్ మాత్రమే. బట్ మీకు తెలుసా, చైనా రియాలిటీలో ఇలాంటి మాస్టర్ ప్లానే మన ఇండియా పైన ప్లాన్ చేసింది. బట్ మన ఇండియన్ గవర్నమెంట్ అండ్ అదాని ఈ ప్లాన్ ని ఎలా తిప్పికొట్టి చైనాకి స్ట్రోక్ ఇచ్చారో ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్ లోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఈ క్రూడ్ ఆయిల్ స్టాప్ అవుతే ప్రైజెస్ ఎందుకు అంతలా పెరిగిపోతాయనే చిన్న డౌట్ మీకు వచ్చుంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఇట్ వర్క్స్ లైక్ డోమినో ఎఫెక్ట్. వన్ బ్లాక్ ఫాలింగ్ నాక్ డౌన్ మెనీ అదర్స్ ఇన్ సీక్వెన్స్. క్రూడ్ ఆయిల్ని పెట్రోల్, డీజిల్, ఎల్పిజి, ప్లాస్టిక్స్, ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ఇలా డిఫరెంట్ టైప్స్గా రిఫైన్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ ట్రాన్స్పోర్ట్స్ ఆయిల్ ప్రొడక్ట్స్తోనే రన్ అవుతుంది. సో ఇట్స్ డైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ ట్రాన్స్పోర్ట్స్ నెట్వర్క్ ఎఫెక్ట్ అవుతే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆగిపోతాయి. దీనివల్ల సప్లై లిమిటెడ్ అవుతుంది. సో ఇట్స్ ఇన్ఫ్లేట్స్ ప్రైజెస్ ఇన్ మార్కెట్స్. చూసారా, ఎక్కడో ఇరాన్లో పోర్ట్ బ్లాక్ చేస్తే ఇక్కడ ఎలాంటి ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుందో. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ సీస్ అండ్ పోర్ట్స్. ఇది మన బిగ్గెస్ట్ రివాల్ చైనాకి బాగా తెలుసు. సో చైనా మన ఇండియా చుట్టూ ఉన్న సీ రూట్స్ అండ్ పోర్ట్స్ ని ఒకదాని తర్వాత ఒకదాన్ని సైలెంట్ గా ట్రాప్ చేస్తూ వస్తుంది. దీన్నే వాళ్ళు స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ అని పిలుస్తారు. కానీ చైనాకి తెలియని విషయం ఏంటంటే, ఒక ఇండియన్ బిజినెస్ మ్యాన్ సైలెంట్ గా ఈ చైనా వేసిన ప్లాన్ ని స్ట్రాటజిక్ గా డిఫెండ్ చేస్తూ ఫైట్ బ్యాక్ చేస్తున్నాడని. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ అదాని పోర్ట్స్. ఇండియన్ ఓషన్ లో ఆధిపత్య పోరు కోసం ఇండియా దాచుంచిన సీక్రెట్ వెపన్. చాప్టర్ 1, ద స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్. స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ అనేది ఒక జియో పొలిటికల్ స్ట్రాటజీ బై చైనా. ఇండియన్ ఓషన్ లో మిలిటరీ అండ్ కమర్షియల్ బేసెస్ ని నిర్మిస్తుంది. అవి ఒక స్ట్రింగ్ ఫామ్ లో కనెక్ట్ అయి ఉంటాయి. ఈ బేసెస్ చైనాని ఈస్టర్న్ కోస్ట్ నుండి మిడిల్ ఈస్ట్ అండ్ ఆఫ్రికా వరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. చైనా ఇదంతా ఎందుకు చేస్తుందంటే, ఫస్ట్ వన్, ఎనర్జీ సెక్యూరిటీ. చైనా తన ఆయిల్ నిలువల్ని ఎక్కువ శాతం ఈ ఇండియన్ ఓషన్ ద్వారానే ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో ఈ స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ ద్వారా పోర్ట్స్ ని కంట్రోల్ చేసి దాని సప్లైని కాపాడుకుంటుంది. సెకండ్, ట్రేడ్ కంట్రోల్. మోస్ట్ ఆఫ్ చైనా ఎక్స్పోర్ట్స్ కూడా ఈ రూట్స్ నుండే వెళ్తాయి. థర్డ్, మిలిటరీ ప్రెజెన్స్. ఈ బేసెస్ చైనా నావీకి ఇండియన్ ఓషన్ లో మానిటర్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. ఫోర్త్, స్ట్రాటజిక్ కాంపిటీషన్. మెయిన్ గా ఈ స్ట్రాటజీ ద్వారా ఇండియన్ ఓషన్ లో ఇండియన్ డామినెన్స్ ని కౌంటర్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ లో ఏ కంట్రీస్ అండ్ పోర్ట్స్ ఇన్వాల్వ్ అయ్యాయో ఒకసారి చూద్దాం. పాకిస్తాన్ గ్వాదర్ పోర్ట్, శ్రీలంక అంబన్టోట, బంగ్లాదేశ్ చిట్టగాంగ్, మయన్మార్ పోర్ట్, ఆఫ్రికా పోర్ట్, సుడాన్ అండ్ మాల్దీవ్స్ పోర్ట్స్. చైనా పోర్ట్స్ కట్టనివ్వండి, మనకేంటి ప్రాబ్లం అని మీరు అనుకుంటే నో, యు ఆర్ రాంగ్. సీస్ అండ్ పోర్ట్స్ అనేవి ఓన్లీ ట్రేడ్ కోసమే కాదు, వార్ టైంలో ఎంతో స్ట్రాటజిక్ గా యూజ్ అవుతాయి. ఎవరైతే ఈ సీస్ అండ్ పోర్ట్స్ ని కంట్రోల్ చేస్తారో యుద్ధ సమయంలో వారిదే పై చేయి ఉంటుంది. ఈ స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ అనేది ఇండియాకు అంత డేంజర్ ఎందుకో తెలుసా? ఈ మోస్ట్ ఆఫ్ బేసెస్ అన్ని మన ఇండియన్ కోస్ట్ లైన్ కి దగ్గరగా ఉంటాయి. దీనివల్ల చైనాకు ఇండియన్ ఓషన్ లో ఇండియన్ నావీ మూవ్మెంట్స్ అబ్జర్వ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఒకవేళ చైనాకు ఇండియాకు మధ్య యుద్ధం వస్తే చైనా ఇండియా యొక్క ఎనర్జీ ఇంపోర్ట్స్ ని ఈజీగా రానియకుండా ఆపేయవచ్చు. So this string of perils can reduces India's freedom in its own backyard in the Indian Ocean. So how India counter the string of perils? ఇండియా సొంతంగా ఇండియన్ ఓషన్ చుట్టూ ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ ని బిల్డ్ చేసింది త్రూ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్, నేవల్ బేసెస్ అండ్ పోర్ట్ ప్రాజెక్ట్స్. ఈ నెట్వర్క్ ని నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ అని పిలుస్తారు. ఈ స్ట్రాటజీ స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ కన్నా ఎక్కువ పవర్ఫుల్. ఎందుకంటే ఈ నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ అనేది ఇట్ సిట్స్ ది నియర్ చోక్ పాయింట్స్ లైక్ స్టేట్ ఆఫ్ ఆర్మోస్, మలాకా స్ట్రైట్ అండ్ మొజాంబిక్ ఛానల్. ఇలాంటి మెయిన్ చోక్ పాయింట్స్ లో ఇండియా స్ట్రాంగ్ నెట్వర్క్ ని బిల్డ్ చేసింది. ఈ నెక్లెస్ ఆఫ్ డైమండ్ స్ట్రాటజీలో ఇన్వాల్వ్ అయిన కంట్రీస్ అండ్ పోర్ట్స్: ఇరాన్ చాబహార్ పోర్ట్, ఒమాన్ డకుమ్ పోర్ట్, ఇండోనేషియా సాబాంగ్ పోర్ట్, అజుమ్సన్ ఐలాండ్స్ ఇన్ సీచెల్లాస్, ఆగలేగా ఐలాండ్స్ ఇన్ మార్చిస్ అండ్ వియత్నాం. పార్ట్నర్షిప్ విత్ క్వాడ్ కంట్రీస్ లైక్ USA, Japan, Australia. How this strategy works?
ఈ పోర్ట్స్ అన్నీ ఇండియా చుట్టూ కరెక్ట్ స్ట్రాటజిక్ చోక్ పాయింట్స్లో ప్లస్ అయి ఉన్నాయి. దీనివల్ల ఇండియా చైనీస్ షిప్స్ పైన ఈజీగా నిఘా ఉంచవచ్చు. ఈ స్ట్రాటజీ ఇండియా చుట్టూ ఒక ప్రొటెక్టివ్ నెక్లెస్ లా పనిచేస్తుంది. వెల్, ఇప్పుడు అసలు అదాని ఈ గేమ్లో ఎలా ఎంటర్ అయ్యాడో చూద్దాం. ఇండియా మొత్తంలో అదాని పోర్ట్స్ అండ్ సెజే పెద్ద ప్రైవేట్ పోర్ట్ ఆపరేటర్. వీళ్ళు 25% ఆఫ్ ఇండియా కార్గో హ్యాండిల్ చేస్తారు. ఈ అదాని నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ పోర్ట్స్ అనేవి ఇండియాకి చాలా కావాల్సిన స్ట్రాటజిక్ ప్లేసెస్ లో ఉన్నాయి. అదాని ఇండియా మొత్తంలో అప్రాక్సిమేట్లీ 15 పోర్ట్స్ ని ఆపరేట్ చేస్తాడు అండ్ గ్లోబల్ గా 4 ఇంటర్నేషనల్ స్ట్రాటజిక్ పోర్ట్స్ ని ఆపరేట్ చేస్తాడు. అదాని పోర్ట్స్ కౌంటర్ స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్. కేరళ విజింజం పోర్ట్. ఇది చైనా కంట్రోల్లో ఉన్న శ్రీలంక అంబన్టోట పోర్ట్ ని కౌంటర్ చేస్తుంది. శ్రీలంకలో కొలంబో టెర్మినల్ ద్వారా ఇండియా అడుగు ఆల్రెడీ పడిపోయింది. ఇజ్రాయెల్ ఐఫా పోర్ట్ ద్వారా ఇండియాని మిడిల్ ఈస్ట్ అండ్ యూరప్ కి కనెక్ట్ చేస్తుంది. ముంద్రా ప్లస్ వెస్ట్ కోస్ట్ పోర్ట్స్ గల్ఫ్ ఎనర్జీ ఇంపోర్ట్స్ ని సెక్యూర్ చేస్తాయి. తాజ్పూర్ అండ్ ధర్మా ఈస్ట్ కోస్ట్ పోర్ట్స్ బే ఆఫ్ బెంగాల్ లో నిఘా పెట్టడానికి యూజ్ అవుతాయి, విచ్ ఇస్ క్లోజ్ టు బంగ్లాదేశ్ అండ్ మియన్మార్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లో ఇండియన్ నేవీ బేస్ అండ్ దగ్గరలో అదాని ఈస్ట్ పోర్ట్స్ ఉన్నాయి. ఇవి మలక్కా స్టేట్ ని కంప్లీట్ గా చోక్ చేస్తాయి. సో దిస్ ఇస్ ద కౌంటర్ స్ట్రాటజీ టు స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ బై ఇండియా అండ్ అదాని. చైనా ఎలా అయితే ఇండియా చుట్టూ పెరల్స్ ని పేర్చుతూ వస్తుందో దానికి కౌంటర్ గా ఇండియా అండ్ అదాని ఇండియా చుట్టూ డైమండ్స్ ని పేరుస్తూ వస్తున్నారు. అండ్ డోంట్ ఫర్గెట్, దిస్ ఇస్ నాట్ జస్ట్ బిజినెస్, దిస్ ఇస్ జియోపాలిటిక్స్ త్రూ పోర్ట్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంపార్టెంట్ జియోపాలిటిక్స్ వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.